హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. చాలామంది కామెంట్ చేస్తున్నారు వాళ్ళ సైజు ప్రకారము నేను చేయలేకపోతున్నానని కూడా నేను కూడా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే టైం ఉండట్లేదు, నేర్చుకునే వాళ్ళు వస్తున్నారు కదా, మళ్ళీ దానికి తోడు అదే సైజు బ్లౌజులు కూడా రావాలి కదా, అందుకని కొంచెం మిస్ అవుతుంది. ఇప్పుడు మాత్రం నేను 34-36 సైజు మిడిల్లో, అంటే 34 వాళ్ళకి యూజ్ అవుతుంది, 36 వాళ్ళకి యూజ్ అవుతుంది, ప్లస్ 32 వాళ్ళకి కూడా చిన్న పాయింట్ చేంజ్ చేసుకుంటే యూజ్ అవుతుంది. ఈ సైజుల బ్లౌజ్ అయితే కటింగ్ చెప్తున్నాను. మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఏ సైజు అయినా సరే మనకు చిన్న చేంజ్ ఎక్కడ ఉంటుంది, నెక్ దగ్గర, చంక డౌన్ దగ్గర ఉంటుంది. ఆ రెండు కరెక్ట్ వస్తే మీ బ్లౌజ్ పర్ఫెక్ట్ వస్తుంది. 2 పాయింట్స్ తోటి బ్లౌజ్ కటింగ్ నేను టోటల్గా చూపిస్తాను. మళ్ళీ మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్ బ్యాక్ బటన్స్ ఇచ్చిండ్రు, వాళ్ళు ఏ బ్లౌజ్ ఇచ్చినా మనం కుట్టగలిగేటట్టు ఉండాలి. బ్యాక్ బటన్స్ ఇస్తే మీరు ఎలా కుడతారు మేడం అని అంటారు కదా, అది మీరు కూడా యూజ్ చేసుకునేటట్టు నేను చిన్న టిప్ తోటి చెప్తాను. చాలామందికి షోల్డర్ జారుతుంది అంటారు కదా, షోల్డర్ ఎందుకు జారుతుంది, 2 పాయింట్స్ చెప్పడము, మళ్ళీ షోల్డర్ ఎందుకు జారుతుందని, షోల్డర్ పెద్ద ఉండడం వలన చిన్న ఉండడం వలన అని కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం బేస్ ఏంది, వాటర్లో లైనింగ్ నానబెట్టుకోవాలంటే 10-15 మినిట్స్ ఈవెన్ కంపల్సరీ నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఈ లైనింగ్ను మనం ఈ కొన అది పట్టుకో ప్రవళిక, ఇట్లా ఇది ప్లస్ మళ్ళీ ఇక్కడ కొన వచ్చినప్పుడు ఇది ఇక్కడ మూల అక్కడ మూల ఫస్ట్ లాగాలి. ఇది లాగకపోతే లోపట మనకి క్లాత్ ఏంది, ఇప్పుడు బ్లౌజ్ పీస్ పైన క్లాత్ సిల్క్ క్లాత్ అన్నట్టు. సిల్క్ క్లాత్ అంటే మనం 2 సార్లు వేసుకోగానే ఈ లైనింగ్ అనేది మీద తేలుతుంది, లోపల అది కుచ్చులు వస్తుంది. దీనివల్లనే లైనింగ్ ఎక్కువసేపు నానబెట్టి లాగితే మాత్రం రాదు కంపల్సరీ. ఇలా లాక్కుంటూ ఇట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్, అంటే ఇది 80 సెంటీమీటర్లు కదా, మనకు కష్టమవుతుంది అనుకుందాము. ఇలా అంచుల్ని ఒకవైపు మడత వేసుకోవాలి, పెట్టి మళ్ళీ లాగాలి. ఇక్కడ రైట్కి రైట్, లెఫ్ట్కి లెఫ్ట్, ఇలా లాగి మళ్ళీ స్ట్రేట్గా, మళ్ళీ చిన్నగా. మన డ్రెస్ కానీ ఈవెన్ ఏ లైనింగ్ అయినా ఇలా లాక్కోవడం వల్ల మనకు బ్లౌజ్ అనేది సింక్ కాదు. చాలామందికి ఇదే డౌట్ వస్తుంది, బ్లౌజ్ కుట్టిన తర్వాత ముడతలు వస్తున్నాయి అంటారు కదా, అది కూడా మీకు ఒక్క బ్లౌజ్ కట్టింగ్ విధానంలో ఎన్ని పాయింట్స్ తెలిసిపోయినాయో చూడండి. ఇక అంచులు పెట్టినాం కదా, అంచులు పెట్టినాం, ఐరన్ చేయకున్నా సరే ఒకవేళ మీకు బాగా ముడత అనిపిస్తే ఐరన్ చేసుకోండి. పెట్టిన తర్వాత ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి, స్కేల్ ఒక్కటి లేకుండా పోయినాయి అండి. ఫస్ట్ మనం హైట్ పాయింట్ పెట్టుకోవాలి. హైట్ పెట్టుకునేటప్పుడు కింద కుట్టుకు ఆల్రెడీ మనం లైన్ వేసుకొని వదిలేసినాం కదా, పైన కూడా అలాగే వదిలేయండి. చాలామంది ఏం చేస్తారంటే లైన్ కుట్టుకు వదిలేయమన్నా కదా అని చెప్పేసి ఇక్కడే 1 ఇంచు 1/2 ఇంచు వదిలేస్తారు. వదిలేసినంత మాత్రాన కుట్టేటప్పుడు మాత్రం కుట్టారు. మళ్ళీ తెచ్చి నేను ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తా కాబట్టి తెలుస్తుంటుంది, మళ్ళీ వచ్చి మేడం నాకు ఇది హైట్ పెద్దగా అయింది, పక్కల కుట్లు పెద్దగా వస్తున్నాయి, ఇది పెద్దగా వస్తుంది అంటారు. అస్సలు అట్లా పట్టించుకోవద్దు. కుట్లకి ఎక్కుంచుతున్నా, కొంచెం ఖర్చు లావైతారని ఎక్కుంచుకోవడం అవుతుంది. ఓన్లీ బ్యాక్ పార్ట్ పట్టుకొని నువ్వు ఫ్రంట్ పార్ట్ పట్టుకొని ఓన్లీ బ్యాక్ పార్ట్ హుక్స్ పెట్టేసి బ్యాక్ బటన్స్ అన్నప్పుడు లూజ్ వచ్చేస్తుంది చూడు. ఫ్రంట్కు బ్యాక్ ఓన్లీ బ్యాకే పెట్టాలి, ఇట్లా పెట్టాలి బ్యాక్. ఇప్పుడు పెట్టు, ఎక్కువ తక్కువ అవుతుంది. హుక్స్ పట్టికి 1 ఇంచ్ వదిలేసి పెట్టి ఇప్పుడు నువ్వు పెట్టింది కూడా సరిపోదు, ఇంకా గిడికి వస్తుంది. తేడా ఉంటుందని బ్యాక్ బటన్స్గా ఏదైనా బ్యాక్ బటన్స్ కానీ ఫ్రంట్ బటన్స్ కానీ పెట్టడంలో ఇది తేడా చేస్తారు చాలామంది. ఎందుకంటే బ్యాక్కు బ్యాకే కొలుసుకోవాలి, ఫ్రంట్కు ఫ్రంటే కొలుసుకోవాలి. కొంతమందికి బ్యాక్ భాగం కంటే ముందు భాగం చిన్నగా వస్తుంది. అబ్జర్వ్ చేయండి, పక్కల కుట్లు వేసుకుంటప్పుడు కాజాపట్టి సమానం వచ్చి ఉక్స్ పట్టి లోపలికి వస్తుంది. వాళ్ళకి అదే ఫిట్టింగ్ బాగుంటుంది కాబట్టి మనం కూడా అదే ఫాలో కావాలి. కొంతమంది కాజాబట్టి బయటకు వచ్చేసి ఉక్స్ పట్టి సమానం ఉంటుంది. మనం టోటల్గా మెజర్మెంట్ కొలుసుకుంటాం కదా, టేప్ తోటి పెడతాం కదా, అప్పుడు ఆ లాజిక్ వాడని అవసరం లేదు. నార్మల్గా 4 మడతలు పెట్టేసేయాలి. నెక్స్ట్ చంక హైట్ కుట్టుకు వదిలేసి పెట్టాలి. ఎక్కడికి వచ్చిందో అక్కడికి. ఇది కూడా బ్యాక్ పార్టే చూసుకోవాలి, ఫ్రంట్ చూసుకోవద్దు, ఫ్రంట్ది ఎక్కువ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్ కూడా బటన్స్ పెట్టేసినాం కదా, ఆ బటన్స్ పెట్టిన ప్లేస్ నుంచే కింది నుంచి నెక్ పట్టుకోవాలి. ముందు భాగం మనం కట్టింగ్ అప్పుడు ముందు భాగం అస్సలు టచ్ చేయొద్దు, వెనక భాగమే ఓన్లీ వెనక భాగంనే పట్టుకోవాలి. వెనక భాగం పెట్టేటప్పుడు ఇది లైన్ వేసే హైట్ లైన్. ఈ 34 సైజు 36 సైజుకి నెక్ ఎంత పెట్టుకోవాలనేదే మన కాన్సెప్ట్ కదా.
నెక్ 2 కంటే కొంచెం తక్కువ పెట్టుకుందాము. ఇక్కడ పెట్టుకొని 3 ఇంచెస్ షోల్డర్ పెట్టుకోవాలి. కుట్ల కొంగు కరెక్ట్ అయితే 5 తక్కువ, అంటే అక్కడ తక్కువ వేసినాం కాబట్టి ఇక్కడ పాయింట్ తక్కువ. ఒకసారి దాన్ని చూసుకుందాము, దాన్ని చూసుకోవాలి ప్లస్ సరిపోతుంది ఎగ్జాక్ట్గా. ప్లస్ మళ్ళీ మనం ఆమ్ డౌన్ కూడా ఒకసారి మెజర్మెంట్ వేసుకోవాలి. 6 ఇంచులు ఉంది అంటే ఇది 6 ఇంచులు ఉన్నప్పుడు ఇది 5 ఇంచులు ఉండడంలో తప్పేం లేదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనకి ఇది ఎక్కువ ఉండడం వల్ల ఇది ఎక్కువ ఉండడం వల్ల చంక రౌండ్ అనేది చిన్నగా అవుతుంది. అది మెయిన్ పాయింట్ వచ్చేసి షోల్డరు ఆమ్ డౌన్ దగ్గరనే. మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, ఇక చెప్తాను. మనము షోల్డర్ 5 తీసుకున్నాం. ఇప్పుడు చెస్ట్ పాయింట్ పెట్టు నువ్వు 9 8 పావా. ఇది 34 కదా సైజు, 34 అంట కొందా. 34 సైజుకి 4 మడతలు 8.5 కదా, 8.5. ఇప్పుడు ఇది పెట్టేది మార్క్ కరెక్ట్ పెట్టు. మనకు కరెక్ట్ వచ్చిందా లేదా చెక్ చేసుకుందాము. ఈ 2 పాయింట్ల దగ్గరనే బ్లౌజ్ అంతా కుదిరేది. ఇది కూడా 8.5 ఉంది. ఆమ్ రౌండ్ 8 మధ్యలో ఉంది. కరెక్ట్ 8 సరిపోయింది చూడన్నా. ఇప్పుడు ఇది కరెక్ట్ రాలేదనుకో చంక డౌన్ అన్న మీదికి చేయాలి. ఎక్కువ వస్తే, తక్కువ వచ్చింది అనుకో చంక కిందికి వేయాలి. కిందికి వేయాలన్నప్పుడు మనకు ఆల్రెడీ 6 వచ్చింది, ఇంకెక్కువ అవుతుంది. అట్లాంటప్పుడు ఏం చేయాలి, ఇది అటు జరుపుకోవాలి. ఎక్కువ కావాలన్నప్పుడు, తక్కువ కావాలన్నప్పుడు ఇది ఇటు జరుపుకోవాలి. ఇది ఇటు జరుపుకోవాలంటే నెక్ పడిపోతుందేమో అని డౌట్ ఉంటుంది కదా మనకి. ఇక్కడ నువ్వు 2 పాయింట్సే పెట్టినావు, 2 పాయింట్స్కి 1 పాయింట్ తక్కువ. ఈడెంత పెడతావు, డీప్ దొరుకుతుంది కదా, 2.5 అన్న 2.5 అన్న పెట్టుకోవచ్చు. 6 చాలు. మన సైజులు అన్నిటికీ 6 పడుతుంది. 32 నుంచి మినిమం 32 అంటే 32, 33 ఉన్న వాళ్ళకి, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 36, 38 వరకు కూడా మనకు చంక డౌను 6 ఉంటుంది. అంటే 6 పావు అట్లా ఉంటుంది. 6.5 వచ్చిందంటే 38కి ఎక్కువ ఉన్న వాళ్ళు అన్నట్టు. ఇలా తీసుకోవాలి. ఇది కూడా ఇది కూడా చూడండి 1 పావే వచ్చింది 32 సైజ్ కాబట్టి. ఇక్కడ కూడా 2 వస్తుంది. అంటే ఈడ 2.5 వచ్చేస్తుంది. ఇది గమనించుకోవాలి, ఎప్పుడు 2 ఒక్క సైడు ఒక్కంత రాదు. ఇది ఎందుకంటే మనకు చాలామంది గమనించేటప్పుడు ఏం చేస్తారంటే స్కేల్ తోటి పెట్టుకోమంటారు కదా, ఈ 3 టచ్ కావాలంటే ఇది 2కి రాదు. ఇక చూడండి ఎంత కరెక్ట్ వచ్చింది. ఈ కరువు స్కేల్ ఇందుకే ఉపయోగపడుతుంది, దీన్ని యూజ్ చేయడం కూడా రావాలి. ఇప్పుడు ఈ పాయింట్ని నువ్వు ఈ పాయింట్ని కలుపు. కొంచెం ఎక్కువ కలపాలి, ఎక్కువ ఉంచాలి. ఖర్చు ఆమె లావ్ అవుతుంది, కుట్లిప్పుకుంటుంది అంటే అక్కడ కొంచెం ఎక్కువ పెట్టుకో, అంతే. ఓకే చూడండి బ్యాక్ పార్ట్ కట్టింగ్. ఈడ రాయి, ఈడ 3 ఇంచెస్, ఇది 6, అది వద్దిగా టోటల్ మీద 5 చూడు. ఓకే ఫ్రెండ్స్, మరి బ్యాక్ పార్ట్ అయితే క్లియర్గా అర్థమైపోయింది కదా. నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్కి వెళ్దాము. కట్టింగ్ చేసేటప్పుడు కత్తెర అనేది ఇలా రౌండ్గా టర్న్ కావాలి. చాలామంది తప్పు చేసేది ఇదే. అసలు నెక్కులు కట్ చేసేటప్పుడు, చంక రౌండ్ కట్ చేసేటప్పుడు కత్తెర అనేది ఓపెన్ ఎక్కువ వేయాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు రాకపోతే మనకు కత్తెరను న్యూస్ పేపర్ మీద కానీ పాత క్లాత్ మీద, ఇక్కడ మిగిలిన క్లాత్ల మీద కానీ ఒక కరువులాగా కట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోండి. అలా చేయడం వల్ల మీకు కూడా ప్రాక్టీస్ అవుతుంది. నాకు ఏది రాదేమో, నేను కుడతానో లేదో, నాకు నేర్చుకుంటానో లేదో అని ఫీల్ కావద్దు. చిన్న చిన్న పాయింట్స్ ఇంటి దగ్గర నేర్చుకొని మనం నేర్చుకోవడానికి క్లాసులకు వెళ్ళినా డబ్బులు పెట్టినా మనకు టైం సేవ్ అయిపోతుంది అన్నట్టు. అన్నీ వాళ్ళ దగ్గరికే చేసుకోవాలంటే మనకు టైం సేవ్ కాదు. ముందు భాగం క్రాస్ ఎలా పెట్టుకోవాలి అది తెచ్చుకున్నామా, బ్యాక్ పార్ట్ కట్ చేసి ఇలా తీసుకురావాలి. అది తిరిగిందనుకో క్రాస్ మనకు చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు హాఫ్ హ్యాండ్సే కాబట్టి మనకి క్లాత్ సరిపోతుంది. ఇది కరెక్ట్గా వచ్చిందా, కింద మనం క్లాత్ వేస్ట్ కాదు. ఇక మన క్రాస్ పట్టీలు వస్తాయి. ఇంకొంచెం ఉండండి సునీత, ఉండండి చాలు. ఇక చుట్టూ రౌండ్
చేసేసి మొత్తం చుట్టూ డ్రా చేసుకోవాలి. ఈ చుట్టూ డ్రా చేసుకుంటే మీకు డిస్టర్బ్ కాదు, మీకు అర్థమవుతుంది అన్నట్టు. ఎందుకంటే వెనక్కి తీసినా కానీ ఇగో ముందు భాగం లోతు ఎంత తీయాలి, ప్లస్ మళ్ళీ మనకు ముందు భాగం నెక్ ఎంత ఎలా పెట్టుకోవాలి అనేది అర్థమవుతుంది. తీసే ఫస్ట్ పాయింట్ ఏంది -2 ఇంచెస్, ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది. -2 ఇంచ్ దగ్గర నుంచే లైన్ వేసేసుకున్నాం. సెకండ్ పాయింట్ ఏంది 1/2 ఇంచ్ లోతు తీయడం. లోపలికి లైన్కు టచ్ డబ్బా బాక్స్కి టచ్ అవుతూ ఇక్కడ 1/2 ఇంచ్ 1 పావు పెట్టుకున్నాం కదా, ఇక్కడ 1/2 ఇంచ్ ఇలా టచ్ అవుతూ మనం డ్రా చేసుకోవాలి. సెకండ్ పాయింట్ అయిపోయింది. థర్డ్ పాయింట్ నెక్, ముందు నెక్ తీసుకోవాలి. ఈ ముందు నెక్ తీసుకునేటప్పుడు బ్యాక్ బటన్స్ కదా, మరి ముక్స్ పట్టి కాజా పట్టి ఎలా తెలుస్తుంది అంటే దీన్ని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ముందు భాగంలో డబుల్ ఫోల్డ్ చేసి హుక్స్ తీసి దాన్ని డబుల్ ఫోల్డ్ చేసి ఇలా మనం షోల్డర్ దగ్గర పట్టుకొని ఈ లైన్ ఉంది కదా, ఇంతకుముందు వేసుకున్న లైన్ బ్యాక్ పార్ట్ గీసుకునేటప్పుడు ఆ లైన్కు టచ్ అవుతూ మనం రౌండ్గా తిరిగి ఆ లైన్కు టచ్ అయ్యే వరకు తిరగాలన్నట్టు. అంటే అది ఎంత మీదికి ఉంటే అంత మీదికి అనుకోవాలి. మనం మీదికి ఇది ఎక్కువ లైన్ వేసుకోవాలి, టచ్ అయ్యే వరకు తిప్పుకోవాలి. ఇలాగ ఆ వచ్చిన లైన్కి ఇది బాక్స్ గీసుకోవాలి. ఒకసారి 6.5 7 ఉంటుంది. చాలా మట్టుకు నెక్ సైజ్ వచ్చేసి 6.5 7 6.5 ఉంది చాలు. 6.5 ఉంటుంది మినిమం. 6.5 7 మధ్యలో, 6 నుంచి 7 మధ్యలో. ఓకే, ఇప్పుడు ఇది కూడా డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా, ఇట్లనే ఈ నుంచే కరెక్ట్గా మిడిల్ క్రాస్ పట్టి వరకు పట్టుకొని క్రాస్ కటింగ్ లేదు. ఇప్పుడు మనం బ్యాక్ బటన్స్ కుడతలేము. బ్యాక్ బటన్స్ కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనం కుట్టడం. బ్యాక్ బటన్స్ ఓపెన్ అయినప్పుడా కుట్టొచ్చు. అది కూడా అది వేరే మోడల్ ఉంటుంది కటింగ్. తెలిసి చెప్తా అనుకున్న వీడియో కామెంట్ కూడా వేసిండ్రు. ఇగో ఇట్లా క్రాస్ పట్టీలు అతుకుతోటి కుట్టడం. ఇట్లా కుట్టాలి. నేను మొన్న ఒక ఆమె కుట్టిన ముందు భాగం అప్పుడు క్రాస్ కటింగ్ ఎట్లా పెడుతుంటుంది సునీత, ఈ క్రాసు మూల సమోసాలాగా మలిపి క్రాస్ కటింగ్ పెట్టకుంటివా, ఆ కటింగ్ పెట్టి ఇది కట్ చేయకుంటివా, అప్పుడు ఈ చేతకు కుట్టినాం. అప్పుడు ఇది క్లోజ్ అయిపోతుంది కదా, ఇది ఓపెన్ రాదు. కుట్టొచ్చు. అది కూడా నీకు ఒకరోజు తీసుకురా, మీకు కూడా కొట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. అది కూడా ఆ మోడలు. ఇప్పుడు ఆ క్లాత్ కుట్టుకు వదిలేసి అటాచ్డ్ క్రాస్ పట్టి అటాచ్డ్ ముందు భాగము మళ్ళీ క్రాస్ కట్టింగ్ రాదా అని కామెంట్ చేసిండ్రు వాళ్ళు కూడా. కిందికి ఇంకా కిందికి ఆడికి ఎక్కువ అవుతుంది కానీ మనకి ఇది దీనికి కుట్టుకు కావాలి, క్రాస్ పట్టికి కుట్టుకు కావాలి కదా. ఇప్పుడు షేప్ పట్టి పట్టుకో పైనుంచి. మర్చిపోతున్నావా కట్టింగ్ కూడా? షేప్ పాయింట్ పట్టుకోవా ఇప్పుడు. గోల్ కోసం ఇప్పుడు కాదు, ఇక ఇది పట్టుకున్నాక కిందిది గోల్ కోసం కిందికి. ఇప్పుడు ఇది ఇంట్లోకి కలుస్తుంది అన్నట్టు. మనకి ఇక నార్మల్గా అయితే బెత్తడి మీద 2 ఏళ్ళు అనుకుంటాం చూడు, ఏడికి వస్తుంది నీకు, ఏడికి రాదు. అంటే 4 ఇంచెస్ ఉంటుంది బెత్తడి మీద. 2 ఏళ్ళకు మనకి ఈ పాయింట్ కుదురుతుంది అన్నట్టు. బెత్తడి మీద 2 ఏళ్ళకు నేర్పించేటప్పుడు 3.5 ఒకటి పెట్టుకొని 1 ఇంచ్ అట్లా ఈడ మీదికి కలిపేసే. ఇప్పుడు కలుపు షేప్ పాయింట్. ఇది పెద్ద డాటు, ఇది ఈ డాటు, ఇది ఈ డాటు. ఇది ట్రయాంగిల్ చూసుకోవాలి. నేను మొన్న సర్లే ఏం చేసింది, ఈ దానికి ఎదురుగా వేసి పెట్టింది. ఈ డాట్ అంతా వంగిపోతుంది. ఎన్నిసార్లు కుట్టినా బ్లౌజ్ కుదురుతలేదంటే ఈ డాట్ వల్ల. అంటే దీనికి ఇట్లా
స్టేట్ తీసుకుంటున్నారు. చేసుకోవద్దు, తీసుకోవద్దు. అస్సలు దీనికి స్ట్రేట్గా ఉంటే ఈ షేప్ ఏడొస్తుంది కప్పులాగా. ఈ 3 త్రికోణ ఇప్పుడు స్ట్రేట్ అంటే ఇట్లా ఫోల్డ్ చేస్తాం కదా, ఫోల్డ్ అవునంట ట్రిక్కులు, అది యూట్యూబ్లో మట్టుకే నడుస్తుంది. వాళ్ళు ఎట్లే అట్లే కుట్టేదాన్ని. అది రాదు, షేప్ అది వేస్టోళ్ళ టెక్నిక్ ఉంటుంది, మనకు రాదు. ఇది ముందే మనం త్రిభుజం లాగా పెట్టుకున్నాం అనుకోండి, ఎంత మంచి వస్తుందో. ఇక ముందే మనం త్రిభుజం లాగా పెట్టుకున్నాం అనుకో, ఆ పాయింట్ అనేది కరెక్ట్గా షేప్లో ఇస్తుంది. దీన్ని బట్టి ఇది ఇది 2 పక్కల కుట్లది ఇట్లా గీసుకుంటే ఇక్కడ కట్ పెట్టుకుంటే కచ్చక పెట్టుకున్నప్పుడు వెనక భాగం ముందు భాగం కచ్చకలు అక్కడ కానినయ్యి అని తెలుస్తుంది అన్నట్టు. సైడ్ కుట్లు వేసేటప్పుడు ఈజీగా వేయాలి. చూడండి మనము రౌండ్ ప్లేస్లో ఎట్లా కట్ చేసుకున్నాము. మళ్ళీ నెక్ షోల్డర్ జారద్దు, అనుకుంటే కొంచెం తగ్గించి కట్ చేయాలి. నువ్వు కట్ చేసేసినావు ఆల్రెడీ, నేను చెప్తా అనుకుంటున్నా. మళ్ళీ తర్వాత గీత గీసి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. కటింగ్ బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఇట్లా, మనమేమో మాకు అన్నీ ఫాస్ట్గా అవే అయిపోవాలి పనిలా అనుకుంటాం కదా, అట్లా. చూడండి కచ్చకలు పెట్టేసి ఇప్పుడు ఇది కింద. ఇప్పుడు ఇక్కడ వెనక భాగం ముందు భాగం కట్ చేసిన సైడ్ ఇక్కడ క్రాస్ పట్టి వస్తుంది. క్రాస్ పట్టి, వీప్ పట్టి కుదిరితే చెప్పా. హ్యాండీగా బ్లౌజ్ కటింగ్ మొత్తం పెట్టేయండి, మొత్తం వచ్చేస్తుంది మీకు. 34 సైజు నుంచి 36 సైజు. హ్యాండ్ సంక బట్టలు వాడకుండా ఫోల్డింగ్ చేసినావా, మంచి పని చేసినావు. వస్తుంది, చేతులు చిన్నగానే కదా. ఇప్పుడు ఇట్లా మిగిలింది కదా, దీన్ని ఈ క్లాత్ని తెచ్చి ఇది ఇలా పెట్టేసేయాలి. పెట్టి ఇప్పుడు మనకు వస్తుందా రాదా చెక్ చేసుకుంటే, ఈ చంక పాయింట్ అనేది మనకు ఈ కరువు తిరిగే దగ్గర సరిపోతుందా చూసుకోవాలి. 6 ఇంచెస్ బ్లౌజ్ అయినా సరిపోతుంది, సరిపోతుంది. మళ్ళీ ఇంకా ఫోల్డ్ చేయాలి, చేయాలి. 6 పెట్టు, 4 5 సరిపోతుంది. కుట్టుకు అటు ఇటు మొత్తం కింది నుంచి ఎన్ని ఇంచులు పెట్టినాం అన్నట్టు, మొత్తం 6 ఇంచెస్ పెట్టినాం. అంటే హెమ్మింగ్ పట్టికి 1.25 ఇంచు, 1 ఇంచులల్లో కింద హెమ్మింగ్ పట్టి రాదు, జారుడు చీర అయినా ఏ చీర అయినా. ఎందుకంటే కింద ఫోల్డింగ్కే మనకు 1.25 ఇంచు పోతుంది కదా. ఇట్లా పోయేసరికి హెమ్మింగ్ పట్టి చిన్నగా అవుతుంది అన్నట్టు, అందుకోసమే 1.25 వేసుకోవాలి. మనం హెమ్మింగ్ పట్టి చిన్నగా అయినా ఓర్చుకుంటాం కానీ పెద్ద మనుషులు అయితే అసలు వాళ్ళకి పెద్ద ఉండాలి. కొలత బ్లౌజ్ తీసుకో. ఇక ఇది చిన్న చేతులు కొలతలేవు, మనం అందాలకు పెట్టుడు. అది పెద్ద చేతులు వచ్చింది కదా, ఇప్పుడు పెట్టేసి ఇప్పుడు ఆమ్ డౌన్ చేసి, ఆమ్ డౌన్ మనకు తెలుసు ఇక 2.5 వేసేయి. లూజ్ చూడు, ఆమ్ డౌన్ కాదు మరి, లూజ్ అన అట్లా కిందగా లైన్ కాడ చూడు, ఈ లైన్ కాడ చూడు. ఇది కుట్టు, ఇది ఖర్చు. వాళ్ళ లూజ్ ఒకసారి చెక్ చేసుకుంటే మనకు చాలు. ఇక అంటే ఇక్కడికి వస్తుంది ఆమ్ డౌన్. అంటే 2 కాదు, 2.25 రావాలి. 3 వద్దు, 2.25 ఎగ్జాక్ట్ 2.25 వచ్చింది. ఎందుకంటే 6 ఇంచెస్కి 6 ఇంచెస్ కాదు ఇప్పుడు మన ఇది బ్లౌజ్ చూడు ఒకసారి, చూసి వాళ్ళ క్లియర్గా చెప్పు. 4.5 ఇంచెస్, 4.5కి ఇది 2.25 రావాలి. కుట్టండి. అంతే, ఇది ఇడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా కొంచెంగా ఓకే ఫ్రెండ్స్, ఇది ఇలా చేయడం వల్ల ఇది ఫోల్డింగ్ అనేది హెమ్మింగ్ పట్టికి ఇట్లా కట్ చేస్తే మనకి హెమ్మింగ్ ఫోల్డ్ చేసినప్పుడు తక్కువ అవుతుంది. ఇట్లా ఫోల్డ్ చేసి కట్ చేయడం వల్ల మనకు హెమ్మింగ్ పట్టికి ఫోల్డ్ అయిన క్లాత్ కూడా బాగుంటుంది అన్నట్టు. చూడండి ఇట్లా వేసుకొని చూడండి ఫ్రెండ్స్, షాప్కి నేర్చుకునే వాళ్ళు వచ్చేసిండ్రు. క్లాస్ అయితే స్టార్ట్ అయిపోయింది.
ఇంకా మీకు బ్లౌజ్ కట్టింగ్ హాయ్ చెప్తుంది సరళ గారు, కొత్తగా వస్తున్నారు, మీరు వీడియోలో చూడలేరు. చూడండి మా చెల్లె కూడా ఇలా క్లాస్కి వచ్చింది. ఈ మధ్య చిన్న మేడం వస్తలేదు కదా, ఈరోజు ఆమెదే కట్టింగ్. చూసిండ్రు కదా షాప్లో క్లాసులు ఎలా నడుస్తున్నాయి ఏంది అనేది. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఇంకా క్రాస్ పట్టి, బుక్స్ పట్టి, కాజా పట్టి అన్నీ డీటెయిల్గా కావాలి అంటే నేను వేరే వీడియో అప్లోడ్ చేస్తే ఎవరైనా కామెంట్ చేస్తేనే, ఎందుకంటే వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని చిన్న చిన్న పార్ట్స్ అయితే చేయట్లేదు. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మళ్ళీ నాకు కామెంట్ చేయండి, నేను మొత్తం బ్లౌజ్ కూడా పెట్టగలుగుతాను. ఓకే మరి బాయ్ బాయ్. బాయ్ చెప్పిన తర్వాత మళ్ళీ చెప్తున్నా, అసలు ఐన్స్కి లోతు పెట్టట్లేదు మేడం అని ఇప్పటికి 2-3 కామెంట్ చేసిండ్రు. పాప మళ్ళీ చివరి వరకు చూసేవాళ్ళు కాబట్టి వాళ్ళంతా కామెంట్ చేసిండ్రు అనేది. ప్రతి వీడియోలో ఐన్స్ లోతు తీయడం చెప్పకుండా ఇదే లెంత్ ఎక్కువైపోతుంది అని ఆగంలా మళ్ళీ వీడియో ఎక్కువైపోతుంది, వాళ్ళు నేర్చుకునే వాళ్ళు వస్తారు, వాళ్ళు వెయిట్ చేస్తారు, ఊరికనే కూర్చున్నారు చూడు, మేము తొందర వచ్చి ఒక బ్లౌజ్ కట్ చేసుకుందామంటే ఇలాగే మీరు కామెంట్ చేసిన వీటికి కూడా మాకు పెట్టడం కుదరడం లేదు. ఇప్పుడు చూసిండ్రు కదా లోతు కట్టింగ్ విధానం అనేది, నాకు 1/2 ఇంచ్ తీసుకోవాలి, ఇక్కడ 1 ఇంచ్ కొంచెం తక్కువ 1/2 ఇంచ్ తీసుకొని నాకు కరువు లాగా తీసుకోవాలి. చూడండి షేప్ ఎలా వచ్చిందో, మధ్యలో 1/2 ఇంచు, పెద్ద సైజు వాటికి ఫుల్ 1/2 ఇంచ్ తీసుకోవాలి, కొంచెం తక్కువ సైజు వాటికి కొంచెం తక్కువ తీసుకోవాలి. కచ్చక పెట్టుకోవాలి, మార్కేసుకోవాలి, ఇట్లా ఇంటూ పెట్టుకోవాలి. ఇక మొత్తం చూడండి, బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్. నేను చూసాను, 3 వీడియోలు చూసాను, చక్కగా వేళ్ళతో అంత బాగా చెప్తున్నారు. వేళ్ళతోటే బ్లౌజ్ కటింగ్ మొత్తం చెప్పేస్తాం మేము.